భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్న సాయిబాబా కనకదుర్గమ్మ దేవాలయంలో ఈరోజు గురు పౌర్ణమి కాగా భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అందులో భాగంగానే చర్ల మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయం వద్ద ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుండపోత వర్షాన్ని కూడా లెక్క చేయకుండా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని సాయిబాబా తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి భక్తిలో లీనమయ్యారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి విజయవంతం చేశారు. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అందరికీ శుభాకాంక్షలు. గురు పౌర్ణమి సందర్భంగా ఈ గుడికి మేము ప్రతి సంవత్సరం ఈ గుడికి వస్తాము. ఈ గుడి కమిటీ వాళ్ళు అందరూ కూడా భోజనాలు అన్ని సదుపాయాలు మంచిగా చేశారు. ఇంత వర్షమైనా కానీ అధిక సంఖ్యలో జనాలు వచ్చి ఈ గురు పౌర్ణమికి దర్శనం చేసుకొని భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ గుడి పూజలు అన్నీ కూడా విశిష్ట బాగుంది. ప్రతి సంవత్సరం మేము ఈ గురు పౌర్ణమి రోజున ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తాము. మేము బాగుంది. కమిటీ కూడా బాగా చూశారు. ఇలాగా అందరు భక్తులు కూడా వచ్చి ప్రతి సంవత్సరం ఈ గురు పౌర్ణమి విశిష్ట గురించి తెలుసుకొని ఈ గురు పౌర్ణానికి పాల్గొని అధిక సంఖ్యలో పాల్గొనాలని నాదొక మనవి. అందరికీ నమస్కారం అండి. గురు పౌర్ణమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ముందుగా ఈరోజు పెద్ద వర్షం పడుతున్నప్పటికీ మేము బాబా గారి దర్శనం చేసుకోవడానికి వచ్చాము. అందరం పిల్లలతో సహా అందరం వచ్చాం. చాలా సంతోషంగా మేము కొత్తపల్లి వాస్తవం. ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి రోజున సాయినాథుని దర్శనం చేసుకోవడానికి వస్తున్నాం. ఈ సంవత్సరం చాలా వర్షం ఉండడం వల్ల వాగులు అడ్డుండడం వల్ల కానీ సాయినాథుని కంపల్సరీ మేము దర్శనం చేసుకోవాలని వచ్చి దర్శనం చేసుకున్నాం. ఎంత ఇబ్బందులు పడ్డా ఎంత వర్షం వచ్చినా. అట్లనే కింద గుట్ట కింద అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాం. ఈ సంవత్సరం చాలా మంచిగా జరిగింది. మంచి దర్శనం కూడా జరిగింది. ఇక్కడ అన్నదానం కూడా ప్రతి సంవత్సరంలాగానే అన్నదానం కూడా కార్యక్రమం ఉంది. ఈ సంవత్సరం కూడా భక్తులందరూ వచ్చి కార్యక్రమం చేస్తున్నారు. అట్లనే అందరూ పాల్గొంటున్నారు. మంచిగా జరిగిందని మేము కోరుకుంటున్నాం. ఈరోజు చర్ల మండలంలో ఉన్నటువంటి సాయినగర్ కాలంలో సాయిబాబా దర్శనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ సాయి దర్శనం చేసుకోవడం మాకు ఎంతో పుణ్యంగా భావిస్తున్నాం. ఇక్కడ కార్యక్రమాలు అన్న సంతర్పణ కూడా మంచిగా జరుగుతుంది. అన్న సంతర్పణ కూడా భక్తులు కూడా చాలా భారీ ఎత్తున తరలి రావాలి, వచ్చి సాయిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాం. గురు పౌర్ణమి కావడంతో మేమందరం ఇక్కడ సాయిబాబా టెంపుల్ నుంచి దర్శించుకున్నాం స్వామివారిని. ఇక్కడే కాకుండా ఈరోజు ముఖ్యంగా ఏంటంటే సాయిబాబా వారి గురు పౌర్ణమి సాయిబాబా గారి కాకుండా ఇప్పుడు శాకాంబరి అవతారంలో అమ్మవారు కూడా ఉన్నారు కదా. కింద విజయకనకదుర్గమ్మ కూడా మేము దర్శించుకున్నాం. ఈ వర్షాకాలంలో ఈరోజు బాగా వర్షం విపరీతంగా కురవడంతో చాలామంది భక్తులు రద్దీ లేదు. దర్శించుకోవడం అయితే కంపల్సరీ మనం భక్తి ఉన్నవాడిని దర్శించుకున్నాము. అందరం కూడా దర్శించుకోవాలని కోరుకుంటున్నాం. అంతేనా? ఇంకా శ్రీ గురుభ్యో నమః. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మన చర్ల మండలం చర్ల గ్రామంలో వెలిసినటువంటి శ్రీ సద్గురు సాయినాథ స్వామి వారి దేవాలయంలో ఈరోజు ఉదయం నుండి కూడా పంచామృత స్నానం, అలాగే స్వామివారికి వివిధ పూజా కార్యక్రమాలు జరుపుకుంటూ అనేక భక్తులకి దర్శనమిస్తూ స్వామివారు ఈరోజు మధ్యాహ్నం పూజానంతరం తర్వాత మహా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ప్రతి ఆషాఢ పౌర్ణమికి కూడా ఈ గురు పౌర్ణమి చేసుకోవడం అనేది చాలా విశేషకరం. వ్యాస పౌర్ణమి అనుకుంటాం చాలామందిను. ఆ వ్యాస పౌర్ణమిని పిలుస్తూ మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే మనకి మార్గంలో నిలబెడుతున్నారో, గురువులు ఎవరైతే ఉన్నారో ఆ గురువుని పూజించుకోవడం మొదలు పెడుతూ వస్తున్నాం అనమాట. పూర్వం వ్యాస పౌర్ణమి అనేవారు, ఇప్పుడు అందరూ కూడా గురు పౌర్ణమిగా తీర్చిదిద్దారు. అందుకని చాలామంది భక్తులందరూ కూడా నమ్మేటువంటిది ఏంటంటే గురు పౌర్ణమి సాయిబాబా వారు గురువుగా ఉన్నారని భావిస్తూ అందరూ కూడా గురు పౌర్ణమి వేడుకలు చేయడం జరుగుతూ వస్తుంది.